హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాప్స్ అండ్ గ్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట, మనందరం తెలుసుకోవలసిన మాట ఏంటి అనంటే, మనకు అతిపెద్ద శత్రువు ఏది? మనకు అతిపెద్ద శత్రువు ఏదో ఇప్పుడు నేను కొంచెం చెప్పేసిన తర్వాత లాస్ట్ కి మీకే అర్థమవుతుంది. అందుకు ముందే అతిపెద్ద శత్రువు ఏదో నేను చెప్పను. కాకపోతే మనందరం కోరుకునేది ఏంటి అన్న దాంతోనే మొదటిగా నేను ప్రారంభించాను అనమాట. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే లాస్ట్ కి మీకే అర్థమైపోతుంది అతిపెద్ద శత్రువు ఏంటి అన్నది. అయితే ఇప్పుడు మనం అందరం కోరుకునేది ఏంటి? అందరూ, నేనైనా మీరైనా కోరుకునేది ఏంటి అని అంటే, చక్కటి శరీర సౌష్ఠవం అన్నది అందరూ కోరుకుంటారు, అవునా కదా? అందమైన శరీర సౌష్ఠవం, గ్రీకు సింబల్ లాంటి శరీర సౌష్ఠవం అందరూ కోరుకుంటారు. ఇంకోటి, అలసటే మన దరి చేరకుండా అపరిమిత శక్తి కావాలని కోరుకుంటారు. నిజమే కదా? అలసట అన్నది మన దరి చేరకూడదు, అపరిమిత శక్తి కావాలని చాలా అందరం కోరుకుంటాం. అబ్బా, అలసట అన్నది రాకూడదు, నాకు ఎక్కువ శక్తి కావాలి, నా శక్తి అపరిమితంగా ఉండాలి అని కోరుకుంటాం. అణువణువులోనూ తొణికిసలాడే ఆత్మవిశ్వాసం ఉండాలి అని కూడా కోరుకుంటాం మనందరం. ఇవి అందరూ సహజంగా కోరుకునేవి. వీటిని గాని మనం పొందేస్తే మనకి ఇంకా శత్రువు ఎవరు లేరు. కానీ ఏ శత్రువు వల్ల వీటిని మనం పొందలేకపోతున్నాము? దానికి కారణం ఏంటి అని అంటే ఇవి పొందలేకపోవడానికి కారణాలు ఏంటి అని అంటే, అందమైన శరీర సౌష్ఠవం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు వ్యాయామం చేయాలి. కానీ చేస్తామా? చెయ్యము. ఎందుకు? ఇది ఆ శత్రువు వల్లే మనం చేయలేము. ఏ శత్రువు అన్నది లాస్ట్ లో చెప్తా. నడకకు వెళ్ళడానికి బద్దకించడం. ప్రతిరోజు ముందు రోజు ఏమనుకుంటాం? రేపటి నుంచి నడక ప్రారంభించేద్దాం, రేపటి నుంచి వ్యాయామం చేసేద్దాము అని అనుకుంటాం. కానీ ఆ రేపు మనకి గోడ మీద రాసుకోవడమే ఉంటుంది. రేపు 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 అని బద్దకిస్తాం అనమాట. నడవడానికి బద్దకించడము. కనీసం రోజుకి 7 గంటలు నిద్రపోకపోవడం మన అనారోగ్యానికి కారణం ఇదే. కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఆ అతిపెద్ద శత్రువు ఏంటి తెలుసా? క్రమశిక్షణ రాహిత్యమే ఇవన్నీ చేయకపోవడానికి కారణము. అందుకు క్రమశిక్షణ రాహిత్యమే మన అతిపెద్ద శత్రువు. నిజమే కదా? మనం ఏ పని చేయలేదంటే మనకి క్రమశిక్షణ లేదని అర్థం. అదే మన ఈ పనులన్నీ చేయకపోవడానికి అతి ముఖ్యమైనది మన క్రమశిక్షణ రాయించమే అన్నమాట. అదే మనకి పెద్ద శత్రువు కాదంటారా? ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట, మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాటి గురించి ఒకసారి ఆలోచించండి. మీకు నిజమే అనిపిస్తుంది. అంత పెద్ద శత్రువు అయితే క్రమశిక్షణ రాయించమనే అనిపిస్తుంది. మీకు కూడా అనిపించడం కాదు, అది నిజము. ఓకే, థ్యాంక్ యూ.